రాజకీయాల్లోకి రావటం ఒక ఎత్తైతే మంత్రి పదవి పొందడం అనేది చాలా అరుదైన అవకాశంగా భావిస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, చాలా బాధ్యతగా భావిస్తూ ఉన్నాయి. సార్, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల భవనాలను మరమ్మతులు లేకపోవడం, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీడింగ్ విషయంలో కూడా సరైన పోషకాహారాలు లేకపోవడం, ఇట్లాంటివి ఏమైనా రివ్యూలు ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా చేశారు? ఒక ప్రైవేట్ స్కూల్లోనో ప్రైవేట్ కాలేజీలోనో చదివే విద్యార్థికి ప్రైవేట్గా ఎంత ఖర్చు పెడతా ఉన్నారో ఇండివిజువల్ పర్సన్స్, ప్రభుత్వం ఈ పిల్లల మీద అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతా ఉంది. పిల్లల మీద ఆ సబ్జెక్టును డైవర్ట్ చేస్తున్నారు. అంటే మరి విద్యలో లోపం లేకుండా పిల్లలదే లోపం ఎట్లా అవుతుంది? ఇప్పుడు దళితవాడల్లోనూ గిరిజన ఆవాసాల నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు ఒక్కసారి ఆ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్తో అందుకోలేకపోతున్నారు, ఆ స్థాయికి రీచ్ అవ్వలేకపోతున్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరే ఇనిషియేటివ్ చేస్తూ ఈ ఉత్సవాల ప్రారంభాన్ని కూడా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 20 ఎకరాలు స్మృతివనం నిర్మాణం చేస్తున్న 20 ఎకరాల స్థలంలో అందులో 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పబోతున్నాం. వేమూరు నియోజకవర్గంలో ఇసుక దందా నడుస్తూ ఉన్న శాసనసభ్యుడు మాత్రం ఏం మాట్లాడరు, గమ్మున చూస్తూ ఉంటారు అని అంటుంటారు. పొజిషన్లో ఉన్నప్పుడు జరిగింది దందా వేమూరు కాన్స్టిట్యున్సీలో, దోచేశారు ఇసుకని కాంగ్రెస్ వాళ్ళే. అనంతబాబు గారు, ఈ చర్చి ఆస్తులకి సంబంధించినటువంటి వివాదం ఎందుకు మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది? చర్చి ఆస్తులు అంటే అన్యాక్రాంతంగా లాక్కోవటమా లేకపోతే ఆక్రమించడమా రాత్రికి రాత్రి ఏంటి? దేని దృష్టిలో పెట్టుకొని మీరు అడుగుతున్నారు? మంత్రివర్గ విస్తరణపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధానికి కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు కేసులు దగ్గరకు వస్తున్నాయి, హీరింగ్ స్టార్ట్ అవబోతా ఉంది. ఆ భయంతో ప్రధానమంత్రికి ఏదో విధంగా దగ్గరవుదామనో లేకపోతే ఇంకోటి ఆయన ప్రాపకం కోసం వెంపర్లాటే తప్ప. మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చినా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తే అది వినటమే తప్ప మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళకుందా? అది ఉందా కదా, నాకు హెల్ప్ చేయండి నా కేసుల విషయంలో అన్నాడు అనుకో, అది వచ్చి చెబుతాడా? ఆ మాట వాళ్ళు కూడా అన్నారుగా, వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదాన్ని పక్కన పెట్టి ఆ ఓటుకు నోటు కేసును ఏదో రకంగా పక్కన పెట్టండి సార్ అని అడుగుతున్నారు. దాని మీద కోర్టులకు వెళ్ళారు కదా వీళ్ళు, హైకోర్టులో కేసులు వేశారు, సుప్రీంకోర్టులో వేశారు, మేము అక్కడ చూసుకుంటాం. నేను నక్కా ఆనందబాబు, మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్. ఈరోజు ఐ డ్రీమ్ మీడియాతో నా రాజకీయ నేపథ్యం, నా అభిప్రాయాలన్నీ కూడా పంచుకోవడం జరిగింది. వీక్షకులుగా మీరందరూ కూడా చూసేటటువంటి మీరు మీ అభిప్రాయాలు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటాం.